Hello guys, everybody listen. In this video, Mahesh is going to show you Rashtrapati Bhavan in Hyderabad. Stay tuned, like, subscribe, let us start. సో ఇప్పుడు వచ్చేసి మనము రాష్ట్రపతి భవన్లో అయితే ఉన్నాం హైదరాబాద్ బ్రాంచ్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ మహేష్. సో గైస్, ఈ వీడియోలో మీరు వచ్చేసి మంచి ఇమేజెస్, క్లిప్స్, వీడియోస్ అవన్నీ చూడవచ్చు. అవన్నిటికీ మిస్ కావద్దంటే మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేసేద్దామా. రాష్ట్రపతి భవన్లో టికెట్స్ తీసుకోవడానికి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒక మెథడ్ వచ్చేసి అక్కడ డైరెక్ట్ ఆఫ్లైన్లో వెండింగ్ మిషన్స్ అండ్ టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకోవాలి. ఆ ఆన్లైన్లో తీసుకునే వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా. అక్కడి నుండి కూడా మీకు కావాలంటే బై చేయొచ్చు. చూడండి, అగ్రికల్చర్ అండ్ ఇక్కడ ఒకటైతే పోస్టర్ బోర్డ్ లాగా అయితే పెట్టారు. సో ఇక్కడ ఇది వచ్చేసి బాగుంటుంది. మామూలుగా ఎవరైనా మంచిగా మాకు టైం ఉంది అని చూస్తామనే వాళ్ళకి 4.5 hours అయితే 4.5 hours to 5 hours మ్యాక్స్ టు మ్యాక్స్ పడుతుంది. మేము మంచిగా చూసినాం. మాది 3.5 hours అయిపోయింది. అంటే మేము ఫుడ్ కోర్ట్లో మేము లాస్ట్కి ఆగినందుకు మాది ఫాస్ట్ అయిపోయింది అనుకుంటా. మేము కూడా మొత్తం అయితే అన్నీ అయితే చూసేసినాం. సో ఇక్కడ వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి కూడా, ఎవరైనా సీనియర్ సిటిజన్స్ వస్తే కూడా వాళ్ళకు కూడా బాగుంది. బ్యాటరీ కార్డ్స్ కూడా ఉంది. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద నేను చూపించిన క్లిప్స్ చూస్తున్నారు అనుకున్నా. ఇందాక చూసుంటారు సీనియర్ సిటిజన్స్కి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేస్తున్నాను చూడండి. సీనియర్ సిటిజన్స్కి ఫస్ట్ మెయిన్ వాళ్ళు ఒక పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడైతే అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. టోటల్గా చూసుకున్నట్టయితే మనం ఒక 1 to 1.5 kilometers అయితే నడవాల్సి ఉంటుంది. అది చాలా తక్కువ, 1.5 to 2 kilometers ఎగ్జాక్ట్ చెప్పాలంటే 2 kilometers. అది మనకి చాలా తక్కువ. ఎందుకంటే మధ్యలో వీళ్ళు వాటర్ అవన్నీ ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వాటర్ అయితే ఎక్కడ పడితే అక్కడ, అంటే దారిలో ప్రతి దగ్గర అయితే వాటర్ అయితే అవైలబుల్ ఉంటుంది. వాటర్ వచ్చేసి ఫ్రీ, ఎటువంటి మనీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ప్లాంట్స్ ఫ్లవర్ వేస్ అలాంటివి మనం కొన్నాం అనుకోండి, చాలా చీప్. అంటే 50 rupees కూడా నాకు దొరికినాయి ఒక దగ్గర. ఈ వీడియోలోనే లాస్ట్కి స్పాట్ చేస్తా, అక్కడైతే మీరు చూడొచ్చు. మనమైతే మెల్లగా పోతున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇది 8కి క్లోజ్ అవుతుంది. అంటే ఇంకా చెప్పుకోవాలంటే 4 hours ఉంది. 4 hours మనం ఏం చేస్తాం, అందుకే మెల్లగా చూస్తున్నాం. ఇందాక మా తాతయ్య వాళ్ళని ఇదే బ్యాటరీ కార్ అయితే తీసుకెళ్ళింది. మళ్ళీ ఇదే బ్యాటరీ కార్ మళ్ళీ రివర్స్ కూడా వస్తుంది. అంటే బ్యాటరీ కార్స్ నాకు తెలిసి ఛార్జింగ్ డేకి 2 times పెడతారు అనుకోండి. డేకి 2 to 3 times అయితే డేకి ఛార్జింగ్ కార్స్కి, బ్యాటరీ కార్స్కి అయితే పెడతారు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఎలా ఉంటుంది. సో గాయస్, ఇక్కడ ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నా. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. దీని థీమ్ వచ్చేసి మూన్ అనమాట. ఇక్కడ పక్కన నాకు చూపించా, మూన్ లాగే ఉంది కదా, వైట్ ఫ్లవర్స్ తోటి. అండ్ అటు సైడ్ ఆరెంజ్ తోటి, అక్కడ డీర్ లాగా ఉంది. ఇక్కడ ట్రీ మొత్తం అయితే బాగానే మెయింటైన్ చేస్తారు గాయస్. మనం లోపలికి టచ్ చేయొద్దు, మనం లోపలికి వెళ్ళొద్దు అంటారని. చూడండి ఎంత బాగున్నాయో. లాంగ్ షాట్స్కి ట్రై చేస్తున్నా, వచ్చింది. ఓకే. సో గైస్, మెయిన్గా ఢిల్లీలో దీనికంటే 10 times బాగుంటుందంట. అంటే ఇక్కడ నార్మల్గా గూగుల్లో కొంతమంది ఢిల్లీలో ఇచ్చారు more than 10 times ఎక్సలెంట్ దెన్ హైదరాబాద్ అని. మనం ఢిల్లీకి పోతే అప్పుడు చూసుకుందాం అని. ఓకే, ఇది వచ్చేసి ఇదేంటి, స్వాన్ అండ్ ఫిష్ గాయస్. స్వాన్ అండ్ ఫిష్ దానిలాగా ఉంటుంది. ఇక్కడ స్వాన్ అండ్ ఫిష్ ఉంటుంది. సో గాయస్, ఇంకా మీరు ఈ వీడియోలో ఒకటి చెప్పాలంటే, అది వీడియోలో లైట్గా షేకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆ షేకింగ్ కూడా ఎందుకు వచ్చిందంటే, నేను టాప్ యాంగిల్ వ్యూస్ కోసం కొన్ని వాడాను. అది నేను సరిగ్గా అలైన్ చేయకపోయేసరికి అది ఇలా అవుతుంది. చూడండి, టాప్ యాంగిల్ వ్యూ కోసం నేను అది సెట్ చేస్తే అది ఎలా షేక్ అవుతుందో. సో ఇది కూడా కొంచెం అర్థం చేసుకోండి. 35 minutes కంటే నేను ఈ వీడియోని ఎక్కువ చేయదలుచుకోలే. 20 minutesకి కట్ చేద్దామా అనుకుంటున్నా. మేబీ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత
ఒక వేరే వీడియో కూడా పోస్ట్ చేయాలనుకుంటున్నా. అవన్నీ ఎందుకు, ఫస్ట్ అయితే మీరు ఇదైతే చూసి ఫ్లవర్స్ ఎంజాయ్ చేసేయండి. సో ఇక్కడైతే ఒక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్లో ఉన్నది అయితే నేను ఇప్పుడు డిస్ప్లే అయితే చేస్తున్నా. సో నాకైతే ఇప్పుడు ఆ రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఆ ఇమేజెస్ పెట్టేసిన, ఎందుకంటే ఇమేజెస్ స్టిక్స్ లెస్ టైం. సో గైస్ అక్కడ ఫస్ట్ నాకైతే ఒక మంచి బెంజ్ కార్ అనమాట చూపిస్తున్నా కానీ ఇది 1999 మోడల్ అనుకుంటున్నా. ఎస్, ఈ ఇన్ఫర్మేషన్లో కూడా అదే రాస్తుంది, 1999 మోడల్. ఏమో 6 మోడల్ అనుకుంటున్నా, ఏమో. ఓకే, ఇప్పుడు ఆ లోపల ఇక్కడ ఏముందో ఇది కూడా చూద్దాం. ఇది వచ్చేసి కార్. ఇది ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ 3D వ్యూ మోడల్. సో ఇది అయిపోయింది కదా, చూసా. ఇక్కడ అంతా ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి, ఒక్కొక్క సిటీలో ఎలా ఉంటుంది. అండ్ మన ప్రెసిడెంట్స్, ఇప్పటివరకు వచ్చిన ప్రతి ప్రెసిడెంట్ ఇమేజెస్ కూడా కొన్ని ఇక్కడ ప్రెజెంట్ అయితే చేశారు, చూడండి. బూమ్. సో ఇక్కడ ఇదేదో కంప్యూటర్ లాగా ఉంది, హెచ్పి నుండి, అదైతే ఎక్కడ పనిచేస్తలే. ఇలా ఉన్నదైతే చెప్తున్నాను. రాష్ట్రపతి నిలయం ఇన్ హైదరాబాద్, మన హైదరాబాద్లో ఉన్నదైతే ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ మన ఫ్రీడమ్, వీళ్ళందరూ మన తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్, కానీ వాళ్ళని ఇక్కడ చెప్పుకోము. ఏమైనా ఎవరైతే చెప్పుకుంటామో వాళ్ళనే చెప్తాం, కానీ ఎవరైతే వీళ్ళు తెలంగాణ వాళ్ళు కదా అయినా కానీ మనం ఎవరేం చెప్పుకోం. సో అదైతే ఇక్కడ మెయిన్ మ్యాటర్. ఇక్కడ గాంధీజీ ఇంకా వీళ్ళందరూ అయితే ఉన్నారు. సో నెక్స్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. 3, 2, 1 అబ్దుకదాబ్రా బూమ్. సో ఇలా అయితే ఉంది. ఇంకా లైన్ వాళ్ళు ఇంకా రాలే, అందుకే చూపిస్తున్నా. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి అయితే వచ్చినాం. ఇక్కడ హిస్టరీ అయితే వాళ్ళు రాశారు, బాగుంది. అశోక మంచిగా ఉంది కదా. ఎవరైనా వస్తే మాత్రం ఒక హాఫ్ డే విజిట్ లాగా అయితే బాగుంటుంది. ఇది అశోక సింబల్, నేషనల్ ఎంబిలం. సో ఇక్కడ ప్రెసిడెంట్స్ ఫోటో అయితే ఉన్నాయి. ఏపీజే అబ్దుల్ కలాం అండ్ మిగిలిన వేరే వాళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోయాం. ఏపీజే అబ్దుల్ కలాం చూసారా ఇందాక. సో గైస్ ఓకే, దబా అరే ఇది ఒకటి ఇన్ఫర్మేషన్స్ అంతా గ్లిచ్ అవుతుంది. సో గైస్ ఇలా మన డైనామిక్ సివిల్ గ్యాలరీ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అబ్బా, ఇది ఏ దేవుడో మీకు తెలుస్తున్నట్టయితే కామెంట్ చేయండి. నాకు తెలుసు కానీ నేను చెప్పా, కామెంట్ చేసేసారా అయితే వీడియో ఎండ్ వరకు చూసి. గాయస్ ఇంకా మంచి గాయస్, నేను ఇంకా మంచి మీకు చూపిస్తున్నా. అది ఎడిటింగ్ చేసి మరి ఈ వీడియో మొత్తం ఎడిట్ చేయడానికి 4 hours పట్టింది. 4 hours. అంతేగాని మీరైతే లైక్ చేసేయండి. నేను అంత కష్టపడితే మీరు ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టడానికి 2 seconds పడుతుంది, మ్యాక్స్ టు మ్యాక్స్ అనుకుంటే 4 seconds. అదేదో ఒక్క పని చేసిన మోటివేట్ చేయొచ్చు కదా. సార్ మీరు చేయరని తెలిసేటన్నా. ఒకవేళ మీరు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు, కానీ మీరు ఒకవేళ మంచి వాళ్ళు అయితే మీరు చేయండి. సో ఇక్కడ వెనక సైడ్ అయితే ఒక నెక్స్ట్ ఇంకో రూమ్ అయితే ఉంది. ఈ రూమ్లో హిస్టరీ అయితే మొత్తం ఉంటుంది. సో మీరు ఈ హిస్టరీ ఏం చెప్పా మీరే మొత్తం చదవాలి. ఒక ఓవర్ వ్యూ లాగా ఇస్తున్నా. ఈ రూమ్లో ఏముంటుందంటే మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినాక మన ఇండియాని మెయింటైన్ చేయడానికి అప్పటి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్స్ అండ్ వేరే వాళ్ళకి
ఏం కష్టమైంది. మెయిన్గా మన హైదరాబాద్ నిజాం వాళ్ళకి ఇవ్వడానికి ఎంత ఎంత ప్రాబ్లం అయింది అదంతా మీకు ఈ రూమ్లో ఉంటుంది. అండ్ వాళ్ళు ఏమేమి వాడుతుంటే ఇంకా కొన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇప్పటివరకు గ్లాస్ ఐటమ్స్ చూస్తారు కదా, ఇంకా హిస్టరీ అయితే చూడండి. ఇక్కడ ఇమేజ్, ఇక్కడ అశోక చక్ర సింబల్ ఇవన్నీ ఉన్నాయి. పదండి. ఆల్ ఆఫ్ ద ప్రిన్సెస్ స్టేట్స్, ద హైదరాబాద్ క్రైసిస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఫోన్లో ఆ టీవీలో ఎక్కడ చూస్తున్నా, మీరు ఒకవేళ తింటున్నా ఏం చేస్తున్నా కానీ ఒకసారి లేచి నిలబడండి. లేచి నిల్చోండి. స్టాండప్. నేను నేషనల్ యాంథమ్ ప్లే చేయబోతున్నా. సో అటెన్షన్, స్టాండ్ అట్ ఈస్. అటెన్షన్, స్టాండ్ అట్ ఈస్. స్టాండ్ స్ట్రేట్. అటెన్షన్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। జై హింద్. భారత్ మాతా की జై. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు అప్పట్లో మన వాళ్ళైతే ఇలా నిజాం ఇక హైదరాబాద్ని వదిలేసినాక నార్మల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్మీని అలా వెల్కమ్ చేసిర్రు. ఇక ఇది మేజర్ నిజాం వచ్చేసి సరెండర్ అయితే అయిపోయిండు. ఎందుకంటే ఒక స్టేట్ ఒక అంత పెద్ద కంట్రీ తోటి ఫైట్ చేయడం అంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ, ఈ కాలంలో అయితే అది ఇంకా ఇంపాసిబుల్. ఇక ఇండియన్ ఆర్మీ వెహికల్స్ అండ్ ఆల్సో disclaimer or caption, these text and images are from ఓకే గాయస్, ఫైనల్లీ బయటకు వచ్చినాం. కానీ ఈ రూమ్లో అయితే చాలా వేడిగా ఉండే. ఇందాక వెళ్ళే రూమ్స్లో అయితే కనీసం ఏసీ అని ఉండే, కానీ ఈ రూమ్లో అయితే అసలు ఏసీ లేదు, ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి హైదరాబాదు ఎలా అంటే ఒక లోగో అయితే ఉంటుంది కదా, ఇదిగోండి బుద్ధుడు విగ్రహం, చార్మినార్, ఇలా నెక్లెస్ రోడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇదంతా ఒక రాక్ మీద అయితే రాశారు. సో గాయస్ ఇక్కడ వచ్చేసి దీని మ్యాప్ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇంకా ఏరియా అయితే ఉంది, ఫొటోస్ అండ్ ఇక్కడ షాప్ అయితే ఉంది. ఈ షాప్ దగ్గర కుండలు అయితే ఉంటాయి కదా, మట్టి కుండలు, చిన్న మట్టి కుండలు చేసి అయితే ఇస్తారు. అండ్
మిగిలిన ఒక 10 స్టాల్స్ అయితే ఉంటాయి. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఆ ప్లేస్ అయిపోయాక ఆ ప్లేస్ చూసుకొని ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడ ఏమైనా తినేసి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోవాలి. ఎగ్జిబిషన్ చూసేసి ఆడ మేజ్ ఆడుకునేది ఉంటుంది. అదంతా చూసుకొని మెయిన్ రాష్ట్రపతి బిల్డింగ్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ కెమెరాస్ నాట్ అలౌ కాబట్టి ఆ క్లిప్స్ అయితే రికార్డ్ చేయాలి. అయినాక అక్కడ ఫొటోస్ దిగడానికి ఇంకొకటి ఉంటుంది. అక్కడ ఫోటోస్ దిగి ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇది రఫ్గా ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నా. అక్వేరియం అయితే ఉంది. మంచి అక్వేరియంలో ఆడుకోవచ్చు. లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ 10 స్టాల్స్ ఉంటాయని చెప్పినాను కదా. ఆ 10 స్టాల్స్లో ఇది ఫస్ట్ స్టాల్. అంటే శంషాబాద్ సైడ్ అయితే ఒకటి ఫిష్ షేప్లో ఒక బిల్డింగ్ ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న టికెట్ అక్కడ చూపిస్తే మనకి 10% ఆఫ్ ఉంటుందంట. స్టిక్కీ నోట్స్ మీద పిల్లలు ఏదంటే అది రాసిర్రు. ఇక్కడ మెయిన్ అయితే ఒకటి హైలైట్ ఉంది. ఇక్కడ ఇటాచి ఉచియా అని నరుటో అని ఒకడైతే రాసిండు. అది చూపిస్తా. ఇటాచి ఉచియా అది ఇక నరుటో ఇంకా మరీ హైలైట్ రాస్తారు. ఇంకా మంచిది ఫ్రీ ఫైర్ అండ్ హైలైట్. ఓకే, ఇక్కడ ఇంకొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ మధ్యలో కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగుతాం. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఫొటోస్ కూడా అయితే అయిపోయింది. ఇక ఫుడ్ కోర్ట్లో అందరు తింటుర్రు కదా. నేను ఫాస్ట్గా 10+ మోడ్ ఇక్కడ ఇప్పుడు అందరు తింటుర్రు. ఒక 20 minutes అయింది. అందుకే నేను మొత్తం ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టేస్తా. ఫాస్ట్ మోడ్ 15 అయితే పెడుతున్నా. మా చెల్లె చేసిన పని ఎవరైనా చూస్తే 3 ఐస్ క్రీమ్ చూపించుకుంటే 3 ఐస్ క్రీమ్ పడేసింది. సో అది ఇక్కడ మ్యాటర్ అయింది. సో అందుకే నేను ఫుల్ స్పీడ్లో పెట్టేస్తున్నా. అందరు తింటుర్రు. మీరు కూడా జెట్ స్పీడ్లో మొత్తం అయితే ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ మెయిన్ ఇప్పుడు మళ్ళీ తినడం నుండి బయటికి వెళ్ళి ఫుడ్ కోర్ట్ నుండి బయటికి వెళ్ళంగానే ఎగ్జిబిషన్ ఉంటుంది. అయినాక అప్పుడు పనులు అప్పుడు చెప్పుకుంటా పదండి. ఓకే గాయస్, ఇప్పుడు నేను మ్యాక్స్ అయితే ఉంది ఈ యాప్లో. ఇంతే గాయస్, మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి ఇంతే. ఇప్పుడు 16 అయితే పెట్టినా. పదండి, ఇంకా ఫుడ్ కోర్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిబిషన్లో 40 ఉన్నాయి. 40 స్టాల్స్ చూసుకోవాలి. అయినాక మళ్ళీ చూడండి, షాప్లో ఇవైతే ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ ఇవి ఏమంటారు హ్యాండ్మేడ్ థింగ్స్ అయితే ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకేమేమి ప్యాక్ చేస్తున్నారో మీరు అన్నీ చూసేయండి. వీళ్ళు ఏం టైప్ ఆఫ్ మ్యూజిక్స్ పెడతారో అర్థమవుతలేదు. చాలా సాడ్ మ్యూజిక్ అయితే ఒకటి ప్లే చేస్తారు. నాకు వీళ్ళు ఎవరు ప్లే చేస్తారో అర్థమవుతారు. మంచి మోడ్, ఇంతసేపు మంచి మోడ్ ఉంటే సడన్ ఎందుకో ఫుల్ సాడ్ అయింది. అంత మనసు సాడ్ అయింది. ఎందుకంటే ఇంత మంచి పాట పెట్టాడు. అవును, ఫీలింగ్స్ మ్యూజిక్ మీద ఉంటుందని ఇంత కామన్ సెన్స్ లేదా? ఏమున్నారు వాళ్ళు? సరే, ఇంకా నెక్స్ట్ షాప్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ ఒకటి ఇండియాస్ ఫస్ట్ ఇక్కడైతే ఒక ఇండియాస్ ఫస్ట్ ఆటో మనం పొలాలలో ట్రాక్టర్స్ తోటి కల్టివేటింగ్ అండ్ ఇంకా మిగిలిన పనులన్నీ ట్రాక్టర్కి జస్ట్ మనం ఫోన్లో చెప్తే ట్రాక్టరే చేస్తుంది. దానికి ఉండేవి మనం చేంజ్ చేస్తూ ఉంటే అది చేస్తుంది. చూపిస్తాగా అది కూడా. ఇదిగోండి, ఇక్కడ స్వీట్స్ అమ్ముతుర్రు. నాకైతే ఒక ఆంటీ ఒకటి ఇచ్చింది, అది కూడా మీకు చూపిస్తా. సో గైస్, ఇంకా మీరు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ గైస్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మేబీ నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నా. ఇన్స్టాలో చూసేటోళ్ళు ఇన్స్టాలో ఫాలో చేసి యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇన్స్టాలో నాకు ఫాలో చేస్తారా చేయరన్నా ఇట్స్ నాట్ మ్యాటర్, బట్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా, ఇక్కడ చాలా చీప్ రేట్కి ఫ్లవర్స్ అయితే ఇస్తున్నారని. సో ఇక్కడ జస్ట్ ఫ్లవర్స్ వచ్చేసి 50 రూపీస్ దాకా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం స్ట్రేట్ ఇక్కడ రైట్ తీసుకుంటే అక్కడ అవి వస్తాయి. ఏమంటాయి
గేమ్స్, స్లైడ్స్ అవన్నీ వస్తాయి. మేజ్ కూడా వస్తుంది. మేజ్ వీడియో అయితే నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. మేజ్ అయితే ఇప్పుడు నేను మొత్తం అంతా కలిపి నేను క్లమ్జీ చేయదలుచుకోలే. సో ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ హనీకోంబ్ అంటే తెలుగులో ఏమంటారు, తేనె పట్టని ఆర్టిఫిషియల్గా చేస్తాను. నేను చెప్పిన కదా ఫస్ట్ ఇండియాస్ ఇదే ట్రాక్టర్ అనమాట. చూపిస్తున్నా అవ్వండి. దాంట్లో చాలా సెన్సార్స్ అయితే ఉంటాయంట. 50,000 to 1,00,000 అంటాయి. అసలు ఫార్మర్స్ ఇట్లా ఉంటారు చెప్పండి, అంత బడ్జెట్ ఉంటే. అందుకే అసలు వాటిని ఇట్లాంటి దాంట్లో పెట్టారు, పబ్లిసిటీ కోసమే. నాలాంటి వాళ్ళు ఉంటే పబ్లిసిటీ ఈజీగా అవుతుంది కదా. సో అమ్మయ్య, ఇంకెంత దూరం వేసిన కాళ్ళు అయితే వస్తున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 ఎట్లా నా వెనకాల లొకేషన్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఎలా ఉన్నానో కూడా చెప్పేసేయండి. ఫర్ ఎనీ కొలాబరేషన్స్ ఆర్ ప్రమోషన్స్ కాంటాక్ట్ మీ ఆర్ DM me in mail, Insta, WhatsApp @ సో గాయస్, అనవసరం ఇది చూడండి. ఇక్కడ నేషనల్ బీ బోర్డు చెప్పాను కదా, ఆర్టిఫిషియల్గా హనీకోమ్ని అయితే చేస్తున్నారని. ఇదిగోండి ఇక్కడనే. సో ఇదిగోండి, ఈ ఆంటీ అయితే నన్ను వాళ్ళ ఛానల్లో వాళ్ళ ఛానల్లో నాకు ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. అంటే నేను 7th అని చెప్పేసరికి తీసుకుంది. మనకు కూడా వచ్చు కదా సైన్స్, అందుకే చెప్పిన. అది నేను లింక్ అది అండ్ ఇది టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో వచ్చినాం మనం ఇటు సైడ్ లాస్ట్కి అయితే వచ్చినాం. అటు సైడ్ బ్యాక్ సైడ్ మళ్ళీ వెళ్ళాలి. సో గైస్, మేజ్కి అయితే వచ్చేసినాం. ఇదిగోండి మేజ్ అండ్ ప్లే ఏరియాలో కూడా నేను రికార్డ్ చేసిన. ఒక 5 to 10 minutes అయితే మేజ్లో ఇక్కడ ప్లే ఏరియాలో కూడా రికార్డ్ చేసిన. చూడండి, అంటే నేను మేజ్లో ట్రైపాడ్ మీద ప్లేస్ చేసి వెళ్ళిపోయినా. సో కొంచెం సేపు ఇక్కడైతే ఎంజాయ్ చేస్తాం. నేను ఇక్కడ ప్లే ఏరియా కూడా లెంత్ తక్కువ చేద్దాం అనుకుంటున్నా. చేస్తా. ఫస్ట్ ప్లే ఏరియానే 20 minutes ఉండే. సో దీన్ని ఎట్లయినా తక్కువ చేయాలి లెంత్. సో గాయస్, ఇక్కడ నుండి వచ్చేసి వీడియోలో ఏమి ఉండదు. అండ్ కొన్ని నేను తీసుకున్న ఇమేజెస్ అండ్ మెయిన్ రాష్ట్రపతి భవన్ ఒక మెయిన్ బిల్డింగ్ అయితే ఉంటుంది. మెయిన్ బిల్డింగ్ వచ్చేసి సెక్యూరిటీ రీజన్స్కి అదైతే వీడియోస్కి నాట్ అలౌ. సో ఇక్కడ నా ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. సో మస్తు ఉంటుంది.
సో ఇక్కడైతే బాగుంది గాయస్. ఇక్కడ మంచిగా లైటింగ్, ఫ్లవర్స్, డెకరేషన్ చాలా బాగుంది. మీరు ఎవరైనా వస్తే కూడా చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం మొత్తం తిరగడానికి 4 గంటలు మీన్స్ 4 hours అయితే మెయిన్గా టైం పడుతుంది. సో గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో గైస్, ఇక్కడ వచ్చేసి లోపల కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. కల్చరల్ ఈవెంట్స్ మేము స్కిప్ చేసేసినాం బికాజ్ అక్కడ మాకు అసలు టైం లేవు, కాళ్ళు వస్తున్నాయి, ఎవరికి కూడా ఓపిక లేదు మొత్తం కల్చరల్ ఈవెంట్స్ మొత్తం అయిపోయే వరకు కూర్చోడానికి. అందుకే మేము కల్చరల్ ఈవెంట్స్ మొత్తం అయిపోయే వరకు కూడా మేము ఉండాలి. డైరెక్ట్ రాష్ట్రపతి మెయిన్ భవన్కి అయితే వెళ్ళిపోయినాం. సో గాయస్, ఇక్కడ వచ్చేసి లైటింగ్ అయితే ఈ విధంగా ఉంది. సూపర్ గాయస్. ఈ వీడియో నేను ఇప్పుడు 2-3 days అయినాక రిలీజ్ చేస్తాను బికాస్ కొన్ని షార్ట్ వీడియో అవన్నీ కూడా రెడీ కావాలి. ఈ వీడియో నేను డైరెక్ట్గా పెట్టేస్తే రీచ్ రాదని నాకు తెలుసు. మీరు ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీరు పెట్టుకోండి. ఇంత కష్టపడి ఇంత వీడియో తీసి ఇంత ఎడిటింగ్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయకండి. రీచ్ అస్సలు రాదు. రీచ్ రాకపోతే మళ్ళీ మీరు బాధపడతారు. సో మంచి షార్ట్స్ ఎడిట్ చేయండి, మంచి ఇమేజెస్ పెట్టండి, మంచిగా ఎడిట్ చేసి అప్పుడు ఆ షార్ట్స్ని ఫస్ట్ రిలీజ్ చేస్తే షార్ట్స్ కింద ఈ వీడియో డిపి ఇవ్వండి. సో ఆటోమేటిక్గా రీచ్ కూడా పెరుగుతుంది. నేను నా ఒపీనియన్ స్టార్టింగ్ చిన్న యూట్యూబర్స్కి అయితే ఇలా అయితే చేయండి అని చెప్తున్నాను. నేను కూడా చిన్న యూట్యూబర్ని, నేను కూడా ఇట్లానే చేస్తాను. సో గాయస్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, ఇదే గాయస్, లోపలికి వెళ్ళిపోయినాక మనం అయితే మాట్లాడుకుందాం. సో మేము ఇంకా రాష్ట్రపతి భవన్లోకి బయటకు వచ్చినాకైతే కలుసుకుందాం. సో ఇంకా ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన వెహికల్ పార్క్ చేసినాక మన వెహికల్ ఎత్తుకోవడమే ఇక్కడ చాలా పెద్ద కష్టమైంది. మా కార్ వెతుక్కోవడానికి ఒక 10 minutes అయితే పట్టింది. అది కూడా మేము కార్ అయితే వాళ్ళు ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు మధ్యలో పార్క్ చేయమంటే మేము మధ్యలో పార్క్ చేసినందుకు ఇంకా ఫాస్ట్గానే దొరికింది. బై ద వే, ఎన్సీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ కెడెట్ కాప్. సో గైస్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, ఇదే వాటి వీడియో వచ్చేసి ఇంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఎవరికన్నా ఈ వీడియో మీద ఎంక్వైరీస్ ఉంటాయి, కాంటాక్ట్ మీ గివెన్ మెయిల్ ఐడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ మహేష్. థ్యాంక్ యూ గైస్.